హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను కిచెన్కు స్వాగతం. ఈరోజు చికెన్ ఊరగాయ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చికెన్ ఊరగాయను చేసుకోవటానికి కేజీ బోన్లెస్ చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో చికెన్ ముక్కలను వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, కొద్దిగా పసుపు వేసుకొని చికెన్లో నీళ్లు వేయకుండానే ఉడికించుకోవాలి. మనం చేసేది ఊరగాయ కాబట్టి చికెన్ని నీళ్లు లేకుండా ఉడికించుకోవాలి. చికెన్ ఉడికేటప్పుడు చికెన్లో ఉన్న నీళ్లు మొత్తం ఇలా వచ్చేస్తుంది. నీళ్లు మొత్తం ఇంకుపోయే వరకు ఇలా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా చికెన్లో ఉన్న నీళ్లు మొత్తం ఇంకుపోవాలి. ఇలా ఇంకుపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ముందుగా చూడండి, చిన్న స్పూన్తో 1 స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. ఒక 4 ఇంచుల దాల్చిన చెక్క, లవంగాలు 7-8, ఒక 9 యాలుక్కాయలు, పెద్ద స్పూన్తో 2 స్పూన్లు ధనియాలు, ఒక పెద్ద స్పూన్ నిండుగా షాజీరా, ఒక 3 స్పూన్లు ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేగనివ్వాలి. దోరగా వేగాక చికెన్లో గ్రేవీ ఎక్కువగా రావాలంటే 2 స్పూన్లు తెల్ల నువ్వులను వేసుకోండి. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో దోరగా వేగనివ్వాలి. ఇలా దోరగా వేగాక ఈ మసాలాని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో కడాయి పెట్టుకొని కుకింగ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉడికించి పెట్టుకొని ఉన్న చికెన్ ముక్కలను వేసుకుంటున్నాను. చికెన్ ముక్కలను లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే చికెన్ లోపల ఫ్రై అవ్వదు. హై ఫ్లేమ్లో వేయించుకుంటే చికెన్ ఊరగాయ తినేటప్పుడు నీసు వాసన వస్తూ ఉంటుంది. అందువల్ల లో ఫ్లేమ్లోనే చికెన్ వేయించుకోవాలి. ఇవి వేగడానికి 15-20 నిమిషాలు పడుతుంది. చూడండి ఎంత బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయో. ఇలాగే మిగిలిన చికెన్ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. వీటిని కూడా ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకొని ఉన్న కొంచెం ఆయిల్ని ఒక గిన్నెలో తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ని మళ్ళీ ఊరగాయలోనే వాడుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని 3 స్పూన్లు వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకున్నా చేదు వచ్చేస్తుంది. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసి పెట్టుకొని ఉన్న చికెన్ ముక్కలను ఇందులో వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసిన 1 నిమిషం తర్వాత 5 స్పూన్లు కారాన్ని వేసుకుంటున్నాను. స్టవ్ ఆన్లో ఉండి అదే హీట్ మీద కారాన్ని వేసుకుంటే కారం మాడిపోతుంది. అదే హీట్ మీద కారం వేసుకోకూడదు. 1 నిమిషం లేదా 2 నిమిషాలు ఆగిన తర్వాత కారాన్ని వేసుకోండి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి ఉంచిన మసాలాని వేసుకుంటున్నాను. చికెన్ ఊరగాయ మసాలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఊరగాయ బాగా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు లూజుగా అయ్యేందుకు ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని గిన్నెలో తీసుకున్నాం కదా, ఆ ఆయిల్ని చికెన్ ఊరగాయ ఎంత లూజుగా కావాలనుకుంటున్నామో అంత లూజుగా ఆయిల్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ ఊరగాయ చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత 4 స్పూన్లు సాల్ట్ని వేసుకున్నాను.
5 నిమ్మకాయలు, నిమ్మ విత్తనాలు తీసేసి నిమ్మ రసాన్ని వేసుకోవాలి. చూడండి చికెన్ ఊరగాయ ఎంత బాగొచ్చిందో. నాన్ వెజ్ తినేవారు ఇష్టంగా తినే చికెన్ ఊరగాయ రెడీ అయిపోయింది. అప్పటికప్పుడే వేడి వేడి అన్నంలో కలుపుకొని తినేయొచ్చు. చాలా బాగుంటుంది.